తిరుపతి అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని షాప్ చైర్మన్ రవి నాయుడు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన కుమారుడు అభినయ్ రెడ్డిని ప్రజలు ఓడించారనే కక్షతోనే భూమన నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి కోసం మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయించి ఆ చుట్టుపక్కల భూముల్ని వీరిద్దరూ కొనుగోలు చేశారని ఆరోపించారు. నిన్న తిరుపతి మాజీ శాసనసభ్యులు ఎక్స్ టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ 1000 కోట్లు 400 కోట్లు నారా లోకేష్ గారికి 400 కోట్లు చేరినట్టు 1000 కోట్ల ఆస్తిని ఏదో 2 కంపెనీల పేర్లు చెప్పారు. సైబర్ సిటీ డెవలపర్సు ఇంకొక పేరు చెప్పి 22 ఎకరాలు అప్పనంగా అప్పగిచ్చేశారు అని చెప్పి నిన్న ఒక సినిమా స్టోరీ చెప్పినట్టు నేను ప్రెస్ మీట్ పెట్టి భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారు. భూమన కరుణాకర్ రెడ్డి గారిని మేము సూటిగా అడుగుతున్నాం, మీ పేరులో కరుణ ఉంది కానీ తిరుపతి అభివృద్ధిలో మటుకు మీ కరుణ చూపించడంలా. ఈ తిరుపతి వినాశనాన్ని మీరు నిరంతరం కోరుకుంటున్నారు. మీ కొడుకును దారుణంగా ఓడిచ్చేశారనే బాధ, కోపం, కసి మీకు స్పష్టంగా ఉందని మరొక్కసారి రుజువైంది. నా కొడుకుని 60,000 పైన ఓట్లతో ఓడిస్తారా మీరు? ఈ తిరుపతిని అభివృద్ధి చెందనీను అన్నట్టు కరుణాకర్ రెడ్డి గారి ప్రవర్తన ఉంది, తీరుంది. అనకాపల్లికి అనంతపురంకి లింక్ పెడతారు. ఎక్కడో తిరుచానూరులో 22 ఎకరాలు భూమికి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి ప్రక్రియ జరుగుతుంటే అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి లింక్ పెట్టా. మళ్ళా బిఆర్ నాయుడు గారిని తీసుకొని వచ్చా, చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని వచ్చా, లోకేష్ గారిని తీసుకొని వచ్చా. మేము సూటిగా అడుగుతున్నాం, దామినీరులో ఎకరా భూమి ఎంతండి? మీరందరూ ఇక్కడే పుట్టారు, మీడియా సోదరులు ఈడ తండ్రి స్థానంలో ఉన్నోళ్ళు ఉన్నారు, 30-40 ఏళ్ళ నుంచి తిరుపతిలోనే ఇక్కడే నివాసం ఉన్నారు. దామినీరులో హైవే రోడ్డుకి భూమి ఎంత? అక్కడ టూరిజం కేటాయించిన భూమి అక్కడ హైవే నుంచి 1 కిలోమీటర్ లోపల, అక్కడ ఎకరా భూమి ఎంత? ప్రభుత్వం వాల్యూ ప్రకారం చూస్తే 2 కోట్ల ఎంతో చెప్తున్నారు. అది ఏడా హైవేకి అయితే, లోపలికైతే 1.5 కోటి ఎంతో భూమి వాల్యుయేషన్ ఉండొచ్చు. ఒకవేళ ప్రైవేట్గా తీసుకుందాం అనుకోండి 5 కోట్లు 6 కోట్లు. ఒకవేళ కరుణాకర్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ ఉంది అనుకుందాం 10 కోట్లు. 22 ఎకరాలు ఎంత అండి? 22 ఎకరాలు ఇంటూ 10 కోట్లు ఎంత? 220 కోట్లు. మరి నారా లోకేష్ గారికి 400 కోట్లు ఎట్టబోతుందో మాకైతే అర్థం కల. మేము అడుగుతున్నాం, ఆ 400 కోట్లు మీరు ఇచ్చేసి ఆ భూమిలో డెవలప్మెంట్ చేయండి, హోటల్ కట్టండి. ఆ 400 కోట్లు ఏదో మీరే పీపీపీ మోడల్లోనో మీరు ఏ చెప్తున్నారు చెప్పారు కదా, ఏ పాలసీలు ఉన్నాయి కదా, ఆ పాలసీ ప్రకారం మీరు రండి. మసిగుడ్డేసేస్తే తుడుచుకోండి అన్నిటి ఉంది కరుణాకర్ రెడ్డి గారి తీరు. ఏదైనా మాట్లాడచ్చు, మీ మైకులు ఉన్నాయి కదా అని. ఏదైనా 1000 కోట్లు అంట. ఈ తిరుపతిలో అదే 20 ఎకరాలు నాకు తెలిసి బాలాజీ కాలనీలోనో గాంధీ రోడ్లో ఉన్నా కూడా 1000 కోట్లు ఉరీరు. ఎక్కడో దామినీరులో లోపల ఉంటే దానికి 1000 కోట్లు అంట. మళ్ళీ దాంట్లో 400 కోట్లు లోకేష్ గారికి అంట. మళ్ళా జిఎస్టీ రాయితీలు అన్నీ. నిన్న ఆయన మొత్తం సారాంశం, ప్రెస్ మీట్ సారాంశం, ఆయనే 8 యూటర్న్లు తీసుకున్నారు. ఫస్ట్ ఏమన్నారు? రియల్ ఎస్టేట్ వెంచర్కి ఇచ్చేసన్నారు ఫస్ట్ మాట. ఓకే, ఆయన మాటే తీసుకుందాం. మళ్ళీ ఆయన ఏం చెప్పారు? లేదు దీంట్లో స్టార్ హోటల్స్ వస్తున్నాయి, దాంట్లో పాటు వెల్నెస్ సెంటర్ వస్తుంది, పబ్బులు వస్తాయి, మసాజ్ సెంటర్లు వస్తాయన్నారు. రియల్ ఎస్టేట్ పని అయిపోయింది. మళ్ళా పబ్బులకి మసాజ్ సెంటర్కి వెళ్ళారు, దానికి టీటీడీకి అమ్మవారికి లింక్ పెట్టారు. మీరు చూడండి, ఆయన మాటల్లోనే స్పష్టంగా ఎంత క్రూరత్వం ఉందో, ఎంత దుర్మార్గం ఉందో తిరుపతి మీద
తిరుమల పవిత్రత మీద, వెంకటేశ్వర స్వామి మీద ఆయనకి ఎంత కోపం ఉందనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆయన ఫస్ట్ ఏమో సైబర్ సిటీ డెవలపర్స్కి ఇచ్చేశారు, ఇంకో కంపెనీకి ఇచ్చారు, రియల్ ఎస్టేట్ చేస్తారు అక్కడ అన్నారు. సరే, ఆయన మాట ప్రకారం రియల్ ఎస్టేట్ అనుకుందాం. మళ్ళీ వెంటనే యూటర్న్ తీసుకొని థియేటర్స్ వస్తాయి, అదేవిధంగా మసాజ్ సెంటర్స్ వస్తాయి, కన్వెన్షన్ సెంటర్స్ వస్తాయి అని చెప్పి మళ్ళీ ఆయనే చెప్పారు. అసలు మసాజ్ సెంటర్లు ఎట్ట వస్తాయంటారు. సరే, ఆయన అన్నిటే దాన్నే తీసుకున్నాం. మళ్ళీ ఏం చెప్పారు, ఆ భూమి ఇచ్చేసినారు, అక్కడ డెవలప్మెంటే జరగదు, మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత ఒక లెటర్ పెడతారు. ఆ లెటర్ పెట్టిన తర్వాత మేము ఈ రేట్లకి ఇది వర్కౌట్ కాదు, మేము రియల్ ఎస్టేట్ చేసుకుని అపార్ట్మెంట్లు కడతాము అని మళ్ళీ ఆయనే చెప్పారు. ఏది ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన మాట, ఇది నేను చెప్పిన మాట కాదు. ఏది 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత జరిగే ప్రక్రియను కూడా ఆయనే చెప్పేశారు కరుణాకర్ రెడ్డి గారు. మళ్ళా ఏం చెప్పారు, జిఎస్టీ 15 సంవత్సరాలు రాయితీ ఇచ్చారు, స్టాంప్ డ్యూటీకి ఇచ్చేశారు, దాంట్లో 400 కోట్లు లబ్ధి పొందారన్నారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, జిఎస్టీ జీవో ఏదైతే ఉందో జీవో నెంబర్ 11 మేమిచ్చింది కాదు. 2020లో మీ ముఖ్యమంత్రిగా పనిచేసిన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చిన జీవో 7 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఏదైతే మెగా టూరిజం ప్రాజెక్టులు కానీ వస్తే 100